మొన్న మధ్య చూశారుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ ఎలివేషన్లు మామూలుగా లేవు. బాబు బలమేంటో మోడీకి తెలిసిందని, రేపో మాపో ఎన్డీఏ చైర్మన్ పదవిని కట్టబెట్టేస్తారని, కేంద్ర కేబినెట్లో 5 సీట్లు టీడీపీ ఎంపీలకు రెడీ చేసి పెట్టారని. అవి మామూలు ఎలివేషన్లు కావు, మామూలు బిల్డప్లు కావు. ఎల్లో మీడియా చంద్రబాబును అమరావతిలో ఎత్తి చూపితే ఢిల్లీలో బొమ్మ కనిపించింది. ఆ స్థాయిలో ఎలివేషన్లు ఇచ్చారు. ఆఖరికేమైంది? ఎన్డీఏ చైర్మన్ లేదు, వైస్ చైర్మన్ లేదు. కేంద్ర కేబినెట్లో 2కి చోటు, అందులో ఒకరు సహాయ మంత్రి. అయినా సరే బాబు గారు బడ్జెట్లో రాష్ట్రానికి సంచుల కొద్దీ డబ్బులు తెచ్చేస్తారని మామూలుగా రాయలేదు ఎల్లో పేపర్లు. కానీ వాస్తవం ఏంటో దేవేగౌడ రాజ్యసభలో కుండ బద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఎన్డీఏలో చక్రాలు బొంగరాలు తిప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తే ప్రధాని మోడీ సింపుల్గా పక్కకెళ్ళి ఆడుకోబాబు అన్నారట. అదేంటి అంత మాట అనేశారని ఆరా తీస్తే, చంద్రబాబు లాంటి వెన్నుపోటు నాయకుడు, చంద్రబాబు లాంటి అవకాశవాది చేతిలో ఎన్డీఏను పెడితే తన అవసరాల కోసం చాందినీ చౌక్లో బేరం పెట్టి ఇండియా కూటమికి అమ్మినా అమ్మేస్తారని మోడీ భయపడినట్లు ఉన్నారు. 2 పవర్ సెంటర్లు ఎందుకు, వెన్నుపోటు పవర్ ఏంటో తెలిసాక అని అన్నారని ఢిల్లీ వీధుల్లో పొలిటికల్ టాక్. కలిసున్నా సరే బాబును మోడీ నమ్మడం లేదు అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అంతే. తండ్రి కొడుకులు కలిసి గీస్తున్న స్కెచ్లో ఏదో ఒకరోజు వెన్నుపోటు తప్పదని పవన్ కళ్యాణ్ కాస్త ముందుగానే గ్రహించినట్టున్నారు. సనాతని సైలెన్స్ వెనుక ఇదే కారణం కావచ్చన్నది కొందరి విశ్లేషణ. దావోస్ టూర్ కంటే ముందు నుంచి నిన్నటి కేబినెట్ భేటీ దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది సైనికులకు కూడా అంతుపట్టడం లేదు. ఓవరాల్గా అటు మోడీ ఇటు పవన్ ఇద్దరూ చంద్రబాబును నమ్మడం లేదు. 75 వయసులో మన సీఎం గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తనకు బాగా తెలిసొచ్చిన విద్యను మోడీ దగ్గర ప్రదర్శిస్తే పవన్ కళ్యాణ్ను కూడా కూటమి నుంచి వెనక్కి లాగేసుకుంటారని. అప్పుడుంటుంది అసలైన పొలిటికల్ సినిమా. అయినా బాబు వెన్నుపోటుకు బీజేపీ ఇప్పుడు సిద్ధంగా లేదు.